హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఈ బెండకాయ ఫ్రై పొడి పొడిగా అస్సలు జిగురు పట్టకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ టిప్తో అయితే మీకు చెప్పబోతున్నానండి. ఇలా ప్రిపేర్ చేశారంటే క్యాటరింగ్ స్టైల్లో మన బెండకాయ ఫ్రై పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలని లేతగా ఉన్నవి చూసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకుని ఈ బెండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్నగా అవసరం లేదు, మన వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాక కడాయి బాగా వేడెక్కాలండి. 1 నిమిషం పాటు మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఎటువంటి ఆయిల్ అవసరం లేదండి. ఇలా వేయించుకుంటే మనం టిప్ అన్నాం కదా, ఇదేనండి. ఇలా వేయించుకున్నప్పుడు బెండకాయలో ఉండే జిగురుతనం అనేది పోతుంది. మనకి కూర అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇలా బాగా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. 5 మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని మనకైతే వేగిపోయాయండి. వీటిని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే తాలింపుకు సరిపడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక పెద్ద సైజు 2 ఆనియన్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ని ఇలా బాగా వేయించుకోండి. ఇలా కాస్త వేగాక 5-6 వెల్లుల్లి రెమ్మలని తలకొట్టి వేసుకోండి. ఒక 5-6 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేస్తే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా వేగాలి. తాలింపు అనేది బాగా వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా బాగా తాలింపు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేశాక తాలింపులో కలిసేలాగా కలుపుకోండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెమ్మటే మనం కారం వేసుకోకూడదండి. కారం వేసుకుంటే అడుగంటుకుంటుంది. మన బెండకాయలు సగం కుక్ అయ్యాక అప్పుడు కారం వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా వేయించుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. ఇలా బాగా చూడండి, ఇలా లైట్గా ఉన్న జిగురు కూడా పోతుంది మనకి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి 50% బాగా వేగినాక 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. కారం వేశాక ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కర్రీ అనేది. బెండకాయ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, ఎక్కడ మనకి జిగురుతనం అనేది కనిపించడం లేదు. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. చాలా సింపుల్ టిప్ అండి. మీరు ఈ బెండకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతుంది. ఇలా వేయిస్తూనే ఉండాలండి. చూడండి, ఆల్మోస్ట్ మన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంత మంచి వాసన వస్తుందండి బెండకాయ కర్రీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మనకి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి అయితే వేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి అదిరిపోయే పొడి పొడిలాడే బెండకాయ ఫ్రై ఎంత బాగా వచ్చేసిందో. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.